హాయ్ అండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా, టేస్టీగా చేసుకునే మష్రూమ్ ఫ్రై అండి. ఇది అన్నంలోకి, చపాతీల్లోకి బాగా సెట్ అవుతుందండి. ముందుగా మంచి మష్రూమ్స్ తీసుకొని బాగా అవి మట్టిగా ఉంటాయి కదా! నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని మజ్జిగ కట్ చేసుకోవాలి. ఈ మష్రూమ్స్ 400 గ్రామ్స్ ఉంటాయండి. దీనికి ఒక మసాలా రెడీ చేసుకుందాం. కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి, 2 ఇలాచీ, కొంచెం చెక్క, 4, 5 లవంగాలు, కొంచెం జీరా, 2 టమాటాలు, ఒక ఆనియన్, 4, 5 ఎండుమిర్చి అన్నీ తీసుకోవాలి. ఇవి మొత్తం కలిపి ఒక మిక్సీ గిన్నెలో వేసుకుని కొంచెం కావాలంటే వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పేస్ట్ లాగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. ఒక ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అది కాగిన తర్వాత జీరా వేసి దాంట్లో కొంచెం ఒక ఆనియన్ కట్ చేసి వేసుకుని అవి ఎర్రగా ఏగిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా! ఆ పేస్ట్‌ని కూడా వేసి బాగా నూనె పైకి తేలే వరకు చిన్న మంట మీద బాగా వేపుకోవాలి. ఈ పేస్ట్ బాగా వేగితేనే మీ కూర కూడా చాలా రుచిగా మంచి సువాసనతో ఉంటుందన్నమాట. వేగకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది. ఒక స్పూన్ కారం, కొంచెం పసుపు వేసుకుని కొంచెం సేపు వేగనివ్వాలి. దీంట్లో సరిపోను సాల్ట్ కూడా వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత ఆయిల్ పైకి వస్తున్నప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకుని కరివేపాకు ఇప్పుడు వేస్తే మంచి సువాసన వస్తుందండి. కరివేపాకు ఒక నిమిషం వేపిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్ అవి కూడా వేసేసి ఆ మసాలా అంతా బాగా ఆ ముక్కలకు పట్టేలాగా కలుపుకొని దాంట్లో కొంచెం సాల్ట్ కూడా చూసుకుని సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని క్యాప్ పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా 2 నిమిషాలు ఉడికిందనుకోండి మష్రూమ్‌లో వాటర్ అంతా బయటకు వస్తుంది. ఈ వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు క్యాప్ పెట్టి ఉడికించాలి. ఒకసారి వాటర్ బయటకు వచ్చేసాయి అనుకోండి క్యాప్ తీసి ఒక 5 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికిస్తే మనకి కొంచెం డ్రైగా రెడీ అవుతుంది. ఇలా వాటర్ డ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకుని కలుపుకుంటే మనకి ఫ్రై రెడీ అవుతుందన్నమాట. ఈ ఫ్రై అన్నంలోకి, చపాతీల్లోకి, దోసల్లోకి దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదంతా రెడీ అయిన తర్వాత కొంచెం కొంచెం కొత్తిమీర కూడా చల్లుకొని దించేసుకోవటమే. దీన్ని వడ్డించేటప్పుడు కొంచెం ఉల్లిపాయలు, నిమ్మకాయతో వడ్డించండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ లైక్ మై ఛానల్. థాంక్ యూ.